ప్రజాస్వామ్య దేశాల్లో ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా సరే లోపాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం. నియంతృత్వ దేశాల్లో అది ఉండదు. చైనా అనేది నియంతృత్వ దేశం. దాని ఇంపాక్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఇదివరకు పాలకులకి జనాభా పెరుగుదల ఎక్కువగా అనిపించింది. అంతమందిని భరించలేమనిపించింది. దానికి ఏం చేయాలా? ప్రజల్ని మోటివేట్ చేయాలి. మన దేశంలో కూడా ఇదివరకు 8 మంది 10 మందిని కనేవాళ్ళు. మోటివేషన్ ద్వారా మనందరినీ ఇద్దరు లేదా ఒకళ్ళనే స్టేజ్కి తెచ్చారు. సరే, మళ్ళీ ఇప్పుడు మోటివేట్ చేస్తున్నారు ఎక్కువ మందిని కనమని. కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. బట్ చైనా లాంటి చోట్ల ఏం చేశారు? నియంతృత్వ విధానం అవలంబించారు. అందులో భాగంగా ఒక్కళ్ళకి మించి కండానికి వీలేదు. ఒక్కళ్ళకి మించి కంటే గనక వాళ్ళకి సంబంధించినటువంటి సబ్సిడీలు రద్దు చేస్తాం, కొత్తగా ఉద్యోగాలకు అవకాశం ఉండదు, ప్రోత్సాహకాలు ఉండవు, ఇట్లాగ రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒక్కళ్ళకి మించి కనకుండా చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది? జనాభా పెరుగుదలలో తరుగుదల నమోదైంది. చివరికి యంగ్స్టర్స్ సంఖ్య తగ్గిపోయింది, వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. చైనా కొత్త సంక్షోభంలోకి చేరిపోతుంది. అలాంటి తప్పే ఇంకొకటి చేసింది పర్యావరణం పరంగా. పర్యావరణ సమతౌల్యం కాపాడడానికి కాలుష్య పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అమెరికా, యూరప్ దేశాలు పెట్టుబడులతో వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా కాలుష్యం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికంటూ 78 బిలియన్ల చెట్లు పెంచింది. ఏకంగా 78 బిలియన్లు అంటే ఓ చిన్న సైజు అడవుల్ని తయారు చేసింది. అమెజాన్ అడవులు లాంటి ఓ 3-4 తయారు చేసేసింది. సీన్ కట్ చేస్తే ఆ పథకం ద్వారా పర్యావరణం సమతౌల్యం వస్తుంది అనుకుంటే పర్యావరణం దెబ్బతింది. ఎక్కువ చెట్లు పెరిగేటటువంటి సందర్భంలో వాటర్ ఎక్కువ అవసరమైంది. దాని కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన భూగర్భ జలాలన్నిటి ఈ చెట్లు పీల్చేయడంతో ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువైపోయింది, మంచినీటి కొరత ఎక్కువైపోయింది, తాగునీటి కొరత ఎక్కువైపోయింది. మేజర్ సిటీస్ అన్నీ ఈ పరిస్థితులు ఫేస్ చేస్తున్నాయి.